డైలీ బ్రెడ్ ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈనాటి క్రైస్తవ పరిస్థితి ఏ విధంగా అయిందంటే, మనము మన క్రైస్తవ్యంలో సంఘ కాపాడు లేకపోతే క్రిస్టియన్ లీడర్షిప్ని లీడ్ చేస్తున్న లీడర్స్ని చాలా ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువ కూడా క్రైస్తవులు వీరిని ఎక్కువగా నమ్ముతారు. చాలా ఎక్కువ భక్తి వీరి పట్ల, విశ్వాసం వీరి పట్ల ఎక్కువ చూపిస్తారు. దేవుని కంటే ఎక్కువ కూడా వీరిని ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళనే మనం చూస్తుంటాం కాబట్టి, వీళ్ళే మనకు దేవుళ్ళలాగా మనం భావిస్తుంటాం. ఇది కూడా దేవునికి విరుద్ధమైనది. ఉదాహరణకు ఒక సంఘ కాపరి ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ సంఘ కాపరిపై ఎవరైతే సంఘవాసులు ఉంటారో అతనిపై చాలా నమ్ముతారు. చాలా భక్తి, చాలా విశ్వాసం ఆ సంఘ కాపరిపై. అలాంటప్పుడు ఈ సంఘ కాపరి అనేది ఏదో దేవుని కార్యం సరిగా చేయడం లేదు కాబట్టి ప్రభువు దీన్ని గమనించి ఒక ప్రవక్తని ఆ సంఘ కాపరి దగ్గరికి పంపుతాడు. అతని తప్పులు తెలుసుకునేటట్లు, అతని తప్పుడు పనిని విమర్శించి ఖండించడానికి ప్రభువు ఒక ప్రవక్తని అతని దగ్గరికి పంపుతాడు. ఆ ప్రవక్త ఆ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి అతని గురించి, అతను చేసిన తప్పుల గురించి తెలియజేసినప్పుడు అతని సంఘవాసులందరూ కూడా ఆ ప్రవక్తని ఖండిస్తారు. ఆ ప్రవక్తని విమర్శిస్తారు. నువ్వు అలా మా పాస్టర్ని అలా అంటావు, అతను చాలా నీతిమంతుడు, దేవుని కుమారుడు, అతను ఇలాంటి పనులు ఎప్పుడు చేయరు అని ఆ సంఘ కాపరిని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ ఆ సంఘ కాపరి చేసిన చెడు పనులను వాళ్ళని ఎప్పుడు కూడా ఆ సంఘవాసులు నోటీస్ చేయరు, ఖండించరు, విమర్శించరు, ఏమి చెప్పరు. అలాంటప్పుడు దేవుడు కూడా ఈ పరిస్థితిలో ఏమవుతుందంటే, మనం దేవుని మాట కంటే ఎక్కువ కూడా ఆ సంఘ కాపరికి ఎక్కువ విలువేస్తున్నాం. అతను తప్పు చేసినా కూడా ఖండించడం. కాబట్టి మనం ఏ సంఘ కాపరి అడుగు జాడల్లో నడుస్తున్నామో జాగ్రత్త పడి, మరియు ప్రభువు మాటలపై ఎక్కువగా నమ్మకం, దేవునిపైన ఎక్కువ నమ్మకం, ఎందుకంటే సంఘ కాపరులపైన కాకుండా దేవునిపైన ఎక్కువ నమ్మకం ఉంచి దేవుని మార్గంలో నడిచేటట్టు దేవుని మీ అందరి సహాయం దయచేయును గాక.